సభాయ నమః. అందరికీ నమస్తే అండి. ఈరోజు చాలా రోజుల తర్వాత నేను సినిమా ఫంక్షన్కి వచ్చాను. ఎందుకు వచ్చాను అంటే హీరో గారు జెమినీ సురేష్ గారు కాబట్టి. జెమినీ సురేష్ గారు మంచి మిత్రులు. అప్పట్లో అమ్మాయిల కళల రాకుమారుడు ఆయన, ఇప్పటికీ అంతే అనుకోండి. మన రవితేజ గారికి లేట్గా చూపులతో గుచ్చి గుచ్చి చంపకే పాట పడ్డట్టుగా ఈయనకు కూడా ఒక మంచి పాట పడితే ఆ రేంజ్కి వెళ్ళిపోతారని అనుకుంటున్నాను నేను. ఇంకా ఖచ్చితంగా డాన్స్ బాగా నేర్చుకొని చేయాలనుకుంటున్నాను యాంకరింగ్తో పాటుగా. సో వీరితో పాటుగా వీరికి హీరో అవ్వడానికి అవకాశం ఇచ్చినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు. సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్స్ని బాగా చూసుకునే డైరెక్టర్స్ ఉంటే ఖచ్చితంగా ప్రొడ్యూసర్ బాగుంటే కొంతమందికి పని దొరుకుతుంది. పని దొరికితే ఖచ్చితంగా ఇంకొన్ని సినిమాలు వస్తాయి, ఇంకొంతమంది టాలెంట్ బయటకు వస్తుంది. ఇది ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రొడ్యూసర్స్ మనకు అవకాశం ఇచ్చారు కదా, కొన్ని ఎక్కడ దగ్గర అనుకుంటే కుదరదండి. ఖచ్చితంగా వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈరోజు ఈ వేదిక మీద చాలామంది పెద్దవాళ్ళు వచ్చారు. అతిరథ మహారథులు, ముఖే ముఖే సరస్వతి, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా లబ్ధ ప్రతిష్ఠులు. అందరూ కూడా రసమే బాలకృష్ణ గారి ఇంతకు ముందు వెళ్ళిపోతూ కూడా అందరి గురించి మాట్లాడారు. ఆవిడ హరికథ చెప్తారని. అలాగే నేను కూడా చెప్తాను. ప్రొడ్యూసర్స్ కష్టాలు మొన్న నాకు అర్థమయ్యాయి. ఎందుకంటే నేను కూడా ప్రొడ్యూసర్గా మారి ఒక సినిమా మొన్నే రవ్వమని రిలీజ్ చేసాం, ఆహాలో ఉంది. ఇంకో 2 సినిమాలు కూడా రిలీజ్ కొన్నాయి. ఎందుకంటే సినిమాలు ఎవరు ఇవ్వడం లేదు, పెద్ద పెద్ద క్యారెక్టర్స్ అన్ని చిన్న చిన్నవి ఇస్తున్నారు కాబట్టి అవి చేయలేక మేమే ప్రొడ్యూసర్స్ అయ్యాం. కాబట్టి ప్రొడ్యూసర్ కష్టాలు తెలుసు, డైరెక్టర్స్ కష్టాలు ఇంకా బాగా తెలుసు. సో ఇలాంటి పరిస్థితిలో ఒకరికొకరు అథవా విద్య నీకు తెలిసింది నాకు చెప్పు, నాకు తెలిసింది నీకు చెప్తాను అన్నట్టుగా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ మనం మాట్లాడాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే వారాహి విజయాన్ని ఇచ్చేది ఏదైనా ఉంది అంటే అమ్మవారు. ఎవరిని పట్టుకుంటే విజయం వస్తుంది, ఏ అమ్మవారికి పూజిస్తే విజయం వస్తుందో అందరూ తెలుసుకోవాలంటే ఈ మధ్యకాలంలో బాగా ట్రెండ్ అయిన అమ్మవారు వారాహి. ఆవిడ పేరునే పెట్టుకున్నాక వాళ్ళకి విజయం రాక ఇంకేం వస్తుందండి. ఆ వారాహి గురించి మీ అందరికీ బాగా తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి ఇంకా బాగా తెలుసు. సో వారందరే నమ్మినప్పుడు వీరు కూడా నమ్మినట్టుగా వారాహి. నీ పేరేంటి? రానా. అనిరుద్ధ్ అని ఒక మ్యూజిక్ డైరెక్టర్ని చూసాం కదా మనం, చిన్నప్పుడు వచ్చాడని అందరూ అంటుండ్రు. అంతకన్నా చిన్న వయసు అమ్మ ఈ అబ్బాయిది, అనిరుద్ధ్ కన్నా చిన్న వయసులో ఉన్నాడు. సో వారాహి శ్రేయాన్స్ మీడియా చాలా ఫేమస్. అలాగే ఈ శ్రేయాన్స్ కూడా చాలా ఫేమస్ అవ్వాలని కోరుకుంటూ, నిజంగా తండ్రికి తగ్గ తనయుడిగా ఎదగాలి. నీ స్మైల్ అయితే బాగుందయ్యా, నీ స్మైల్ చాలా బాగుంది కదా, చాలా చాలా బాగుంది. మంచి ఫ్యూచర్ అయితే ఉంది. మా శ్రేయాన్స్ ఎట్లా మ్యూజిక్ చేశాడో తొందరగా వినాలి, చూడాలని ఉంది. ఖచ్చితంగా బాగుంటుంది అనుకుంటున్నాను. కన్ఫామ్గా బాగుండాలి. ఆల్ ద బెస్ట్. మ్యూజిక్ కార్డ్స్ అని నేర్చుకో, వెస్టర్ను అంటే కర్ణాటిక్ అన్నీ నేర్చుకుంటే ఇంకా ఫ్యూచర్ ఉంటుంది. సో నేనైతే అందరికీ పేరు పేరున అంటే శుభాకాంక్షలు ముందుగానే తెలియజేస్తున్నాను. ఈ చిత్ర విజయం సాధించాలని. ఈ వేదిక పైన చాలామంది ఉన్నారు, అందరి పేర్లు చెప్తే టైం అయిపోతుంది. ప్రతి ఒక్కరూ అద్భుతమైన ఆర్టిస్టులే. వారందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకో. మా హీరో జెమినీ సురేష్ గారు అయితే మళ్ళీ వరుసగా సినిమాల మీద సినిమాలు చేసేస్తున్నారు. ఇంకొక 100 సినిమాలు చేయాలి మీరు హీరోగాని మాత్రం ఆకాంక్షిస్తున్నానండి. వీలుంటే మమ్మల్ని కూడా అంతే కదండి, హీరో కదండి, రికమెండేషన్ చేయమని అడగాలి, అంతేనా? అడగకపోతే అమ్మాయినా పెట్టదంటారు. కాబట్టి మా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు వీళ్ళందరూ ప్లాన్ చేసుకుంటే మరొక సినిమాల్లో మంచి మంచి క్యారెక్టర్స్ లభిస్తాయి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇది ఒక్కటే మన స్లోగన్. ఇదంతా బయటికి పంపించేది మన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. కాబట్టి ఆ మిత్రులందరికీ మరొక్కసారి నా హృదయపూర్వక వందనం మందారాలు సమర్పించుకుంటూ ఆల్ ద బెస్ట్ అండి, ఈచ్ అండ్ ఎవ్రీవన్. ధన్యవాదాలు. నాకు ఇందులో భాగం చేసినందుకు ధన్యవాదాలు. నేను సింగర్, అదిగోండి రామకృష్ణ గారు చెప్తున్నారు, నేను సింగర్ని, అలాగే హరికథ ఆర్టిస్ట్ని, యాంకర్ని, ఆర్టిస్ట్ని, అంతేకాకుండా ప్రొడ్యూసర్, డైరెక్టర్ అన్నీ ఉన్నాయండి, వాట్ నాట్. థ్యాంక్ యూ సో మచ్. కుమ్మనన్ గారు.